మా నీకో సర్ప్రైజ్. ఏంట్రా సర్ప్రైజ్? యూజువల్ గా మనం డైలీ యూజ్ చేసే వస్తువులు కొంచెం క్వాలిటీగా ఉంటేనే బెటర్. మనం అవి ఎందుకులే ఇప్పుడు పోయేదేముంది బాగానే నడుస్తుంది కదా అనుకుంటే ఎలా? అర్థం కాలేదా? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎంప్లాయీ తను డైలీ ఆఫీస్కి వేసుకెళ్లే షూ చిరిగిపోయినా పర్లేదులే అని అనుకుంటే ఎలా? కంఫర్ట్ ఉండదుగా. శాలరీ ప్యాకేజ్ ఎంత ఉన్నా యూజ్ ఏముంది? మనము రుచి వేదిక అనేది ప్రమోషన్ షూట్ కి వెళ్తున్నాము, కానీ మనం ఏంటంటే కొంచెం ఏదైనా టేస్ట్ చేయాలి. ఎందుకంటే మనం గోల్ లో ఉన్నాము. లేదంటే మళ్ళీ ఐఫోన్ 17 సచిన్ మామకి కోటి మామకి ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటది. ఐఫోన్ 17 ఎవరికో ఎందుకు వేయాలని డౌట్ వచ్చిందా? అయితే నా ప్రీవియస్ వీడియో చూడు. ఇక్కడ నా ముందు ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నా నేను జస్ట్ టేస్ట్ మాత్రమే చేశా. దట్ టు సెలెక్టెడ్ ఐటమ్స్ లైక్ సూప్ అండ్ చికెన్. అది కూడా క్వాంటిటీ మైండ్ లో పెట్టు. ఏదైనా భయం భక్తి ఉంటేనే సాధిస్తాం. ఇక్కడ నా భయం ఐఫోన్ 17. నేను ఏమంటానంటే మనకు బేసిక్ న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉన్నా కూడా వీ కెన్ ఈజీలీ కంట్రోల్. ఫాలో చేసుకోండి. చాలా అంతకు మించి అమ్మా, అంతకు మించి అంటే ఏముంటదమ్మా? ఓరేనే, ఇది సర్ప్రైజ్ అరా? ఇంటి నిండా అవే ఆడ పైన మచ్చుల మీద అవన్నీ నోటి ఇంటి నిండా అవే ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్నది బాగాలేదమ్మా, రావట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఉన్నదే మస్తు బాగా పనిచేస్తుంది. అవసరం లేదు. త్రీ బర్నర్ అమ్మా, మంచిగా ఉంటది. త్రీ బర్నర్స్ మనం రోజు వాడతాం కదమ్మా. ఇప్పుడు అవసరమే లేదు.